నమస్తే, మీరు చూస్తున్న యువతరంగం. ఇది సమాజాంతరంగం. నేను మిస్ సిద్ధు. ఏపీలో అసెంబ్లీ మొదలైంది. మొదటి రోజే వాడి వేడిగా చర్చలు మొదలైనవి. అధికారానికి ప్రతిపక్షానికి మధ్య రచ్చరంబోలు నడుస్తుంది. డిఎస్సిలో అవకతవకలు జరిగాయంటూ, డిఎస్సి పైన చర్చ జరగాలంటూ ఆ పట్టుబడుతూ దీనికి బాధ్యతగా లోకేష్ వహించాలని చెప్పి డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ అసెంబ్లీలో గొడవ మొదలుపెట్టింది. దీనికి కౌంటర్గా అచ్చెన్నాయుడు స్పందిస్తూ డిఎస్సి పైన దేని గురించి అయినా చర్చించడానికి మేము సిద్ధమే. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము అది దద్దమ్మ ప్రభుత్వము. ఆ దద్దమ్మ ప్రభుత్వం అసలు డిఎస్సి వేసిందా? అలాంటి ప్రభుత్వము డిఎస్సి గురించి అడిగే హక్కు ఉందా అని చెప్పి అచ్చెన్నాయుడు మాట్లాడడంతో దద్దమ్మ ప్రభుత్వం అనేటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని విమర్శిస్తూ లొల్లి చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. చెప్పినటువంటి మాటలకు నేను కట్టుబడి ఉన్న దద్దమ్మ పదం అనే పదము అది అనరాని పదమేమి కాదు, అది మామూలు పదమే. అవసరమైతే దాన్ని నేను వెనక్కి తీసుకోవడానికైనా సిద్ధమే. కానీ గొడ్డలి పార్టీ ఏ పార్టీ డిఎస్సి ద్వారా రిక్రూట్మెంట్ చేసిందో చెప్పాలి. ఇక్కడ మేము డిఎస్సి వేసి ఉద్యోగాలు ఇస్తుంటే మా పైన అనవసరం రచ్చ ఎందుకు చేస్తున్నారని చెప్పి అచ్చెన్నాయుడు విమర్శిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం డిఎస్సికి పట్టుబడుతూనే ఆ దద్దమ్మ అనేటువంటి పదజాలం ఏదైతే ఉందో దాన్ని నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నారు. దీంతో 2-3 సార్లు అసెంబ్లీ వాయిదాలు పడింది. నిజానికి గత కొంతకాలంగా కనుక చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ అనేది అధికారం ప్రతిపక్షం ఉన్నప్పుడు చర్చ సవ్యంగా జరగడం లేదు. అసలు ఈ మధ్య వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ అని పలకడానికి ఇబ్బంది పడుతూ పచ్చపార్టీ అంటున్నారు. తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్సీపీ అని పార్టీని పలకడానికి ఇబ్బంది పడుతూ గొడ్డలి పార్టీ అంటున్నారు. అసలు ఇద్దరిని కనుక చూసినట్లయితే మనము రాజకీయ నాయకుల్లో కనీసం పరస్పర గౌరవం ఇచ్చుకునే ధోరణి అనేది అసలు లేకుండా పోయింది. పార్టీలను పలకడానికి కూడా అంతా వాళ్ళకు ఇబ్బందికరంగా ఉంది. ప్రజా సమస్యలను చర్చించడానికి, ప్రశ్నించడానికి ప్రతిపక్షమేమో వాకౌట్ చేస్తుంది, అధికార పక్షమేమో వాళ్ళే ఉండి మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. నిజంగా శాసనసభ నడిచే విధానం అది కాదు. శాసనసభలో ప్రజా సమస్యలను ప్రశ్నించాల్సినటువంటి విపక్షం ఉండాలి. శాసనసభలో విపక్షం అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పే రీతిలో అధికార పక్షం ఉండాలి. అలా ఉంటేనే ప్రజా సమస్యలపైన సవివరమైనటువంటి చర్చ జరుగుతుంది, దానికి సంబంధించిన ఒక శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. కానీ ఇక్కడ వ్యక్తిగత విమర్శలకు ప్రాధాన్యం ఇస్తూ, పార్టీ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రతిపక్షమేమో శాసనసభలు సరిగ్గా ఉండలేకపోతుంది, అధికార పక్షమేమో శాసనసభ సరిగ్గా నడవనప్పుడు వాళ్ళు అనుకున్న తీర్మానాలు మాత్రమే మొదలుపెట్టడం చెప్తుంది. దీంతో అసలు ప్రజా సమస్యల కోసమే ఉన్నటువంటి అసెంబ్లీ సమయం అంతా వృధా అవుతుంది. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఉన్నటువంటి అసెంబ్లీ కాలం అంతా వృధాగా పోతుంది. మరి నిజంగా నాయకులు మారాల్సిన అవసరం ఉంది కదా. నిజంగా డిఎస్సిలో అవకతవకలు ఉంటే ఆ అవకతవకలను అదే అసెంబ్లీలో చూపిస్తే ఆ అవకతవకలకు సంబంధించి అధికార పక్షం నుంచి ఏం జవాబు వస్తుందో మనం చూడాలి కదా. నిజంగా రాజకీయ పార్టీలు పారదర్శకంగా పాత్రను పోషించలేకపోతున్నాయి, జవాబుదారితనాన్ని నిరూపించలేకపోతున్నాయి. అసెంబ్లీలో మా సమస్యలను పరిష్కరించడం కోసమే మిమ్మల్ని గెలిపిస్తున్నాం కదా అని ప్రజలు అంటుంటే, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాల్సినటువంటి ఎమ్మెల్యేలు అధికార పార్టీ బాస్ చెప్పినట్టు లేదంటే విపక్ష పార్టీ బాస్ చెప్పినట్టు ఉంటూ అసెంబ్లీని కేవలం వ్యక్తిగత విమర్శలకు వేదికగా వాడుతున్నారు. అసెంబ్లీని కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారు. అసెంబ్లీని కేవలం కాలం వృధా చేయడానికి వాడుతున్నారు. దీంతో ప్రజా సమస్యలు గాల్లోకి వదులుతున్నాయి. ప్రజా సమస్యలు ఎక్కడ ఉన్న గోంగలు అక్కడే అన్నట్టుగా మారిపోయినాయి. ఫలితంగా సమస్యలకు పరిష్కారం కాదు కదా, ప్రజల మైండ్ను కూడా ఖరాబ్ చేస్తున్నారు, ప్రజల ఆలోచనను పక్కదోవ పట్టిస్తున్నారు. ఏపీలో జరుగుతున్నటువంటి రాజకీయాన్ని చూస్తే నిజంగా చాలా బాధేస్తుంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలి. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చిన విధానాన్ని గౌరవిస్తూ అధికార పార్టీ సరైనటువంటి గౌరవాన్ని కూడా అందించాలి. ఈ రెండు జరిగితేనే ఆంధ్రప్రదేశ్లో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆ శాసనసభకు కూడా గౌరవ మర్యాద పెరుగుతుంది. ఇది ఈరోజు టాపిక్. నమస్తే.